దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఒక సభ ఏదో పెట్టాడండి ఆయన. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ టీడీపీలో గొడవ ఏంటంటే చాలామంది వైసీపీ నుంచి వస్తున్నారు. సో ఆ వచ్చే వాళ్ళకి టికెట్లు ఆఫర్ చేస్తారు కదా న్యాచురల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ. సో టీడీపీ వాడు ఆఫర్ చేస్తారేమో అని చెప్పి అక్కడ లోకల్గా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అసంతృప్తి. కేశినేని నాని కేసు అది లేటెస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది అనేది. ఇప్పుడు మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వస్తాడు, దాదాపు వచ్చినట్టే అనుకోండి. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరతాడు. టీడీపీలో చేరితే ఆయనకి టికెట్ ఇస్తారు మైలవరం. దేవినేనికి గతంలోనే అసలు వసంత కృష్ణప్రసాద్తో సంబంధం లేకుండానే మైలవరంలో ఈయనకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ ఉందండి. దానికి ఏవో చాలా కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అదేంటంటే ఆయన స్థానికంగా గెలిచేటువంటి అవకాశాలు కొంచెం కష్టంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి వేరే చోట సీట్ ఇవ్వచ్చు, ఇట్లాంటివి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవినేని గారు ఒక టౌన్ హాల్ అనే పేరుతోటి మరి వీరేదో పెట్టారట మైలవరంలో ఒక సమావేశం పెడితే ఆ సమావేశంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు చాలా రెచ్చిపోయి మాట్లాడారు. ఆల్మోస్ట్ కేశినేని నాని ఎట్లా మాట్లాడాడో అక్కడ దాకా కొంచెం దానికి తక్కువ. అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పొగుడుతూనే మాట్లాడాడు. కానీ ఆయన ధోరణి ఎట్లా ఉందంటే ఆయనకి టికెట్ కనుక ఇవ్వకపోతే మైలవరంలో ఖచ్చితంగా ఈయన ధ్వజమెత్తుతాడు టీడీపీ నాయకత్వం మీద అన్నట్టుగా ఉందండి అది. అందులో ఇక వసంత కృష్ణప్రసాద్ గురించి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు ఆయన. 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు అంటున్నాడు. ఎవరికి ఆఫర్ చేస్తారు? తెలుగుదేశం పార్టీకి ఆఫర్ చేయాలి, ఇంకెవరికి ఆఫర్ చేస్తారు టికెట్ కోసం? సో మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం 100 కోట్లు తీసుకొని వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వబోతోంది అన్నట్టుగా ఈయన దేవినేని ఉమా గారు మాట్లాడాడు. దాంతోపాటుగా కేశినేని నాని మీద కూడా విరుచుకుపడ్డాడు. అంటే కేశినేని నాని వసంత కృష్ణప్రసాద్ వీళ్ళంతా ఒకటే అన్నాడు. ఆ తర్వాత లగడపాటి రాజగోపాల్ పేరు కూడా తీసుకున్నాడు. ఎందుకో తెలియదు మనకి, వాళ్ళంతా ఒకటే బ్యాచ్ అన్నట్టుగా మాట్లాడాడు. ఈరోజు ఆ మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ ఈ వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి 100 కోట్లు ఖర్చు పెడతా మైలవరం నియోజకవర్గంలో మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈడు 100 కోట్లు మనకు కావాలా? 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 ఈ దగులుబాజీ 100 కోట్లు తెచ్చి ఎవడు కొంటావురా నువ్వు? ఎవడు కొంటావు? నీ బూడిద డబ్బులు ఎవడు కావాలి? నీ పిల్లలు తినండి. హైదరాబాద్లో కిట్టి పార్టీ అన్నాడు. ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియదు. కానీ ఆయన ప్రస్తావించిన పేర్లు అయితే మాత్రం 3 పేర్లు: వసంత కృష్ణప్రసాద్, కేశినేని నాని, ఆ తర్వాత లగడపాటి రాజగోపాల్. ఎందుకు వాళ్ళందరినీ కలిపి మాట్లాడాడో తెలియదు. జ్యోతిలోనేమో సుజనా చౌదరి అని చెప్పి ఆయన పేరు కూడా కలిపారు. కానీ యాక్చువల్గా మరి ఆయన తీసుకున్న పేరు అయితేనేమో లగడపాటి రాజగోపాల్ పేరు తీసుకున్నాడు. వీళ్ళందరినీ ఎందుకు కలిపి మాట్లాడుతున్నాడు దేవినేని ఉమా? ఏంటి దాని వెనక ఏమున్నది అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఒకటే విషయం స్పష్టం ఏంటంటే దేవినేని ఉమా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయనకి బహుశా మైలవరం సీటు రాదు అనేటువంటి సమాచారం ఏదో ఉంది. వసంత కృష్ణప్రసాద్కి ఇస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. దాంతో ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డాడు వాళ్ళ మీద. ఇది ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుంది అనేది ఇప్పుడు చూడాలండి. తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఇది చిలికి పెద్ద గాలివాన అయ్యేటువంటి అవకాశం ఉంది. దేవినేని ఉమా ఎక్కడి వరకు వెళ్తాడు ఒకవేళ టికెట్ ఆయనకి ఇవ్వకపోతే మైలవరంలో అనేది చూడాలి మనం.